ఈరోజు చింతాకు పప్పు. చింతాకు ఇలా పప్పు అన్నమాట. చింతాకు పప్పులోకి కాంబినేషను రాగి సంగటి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రాగి సంగటి ఉడుకుతూ ఉంది. ఇలా వాటర్ ఉన్న తర్వాత మధ్యలో పిండి వేయాలి. వేసేసి ఇప్పుడు తిప్పాలన్నమాట. ఇప్పుడు పిండి ఆవిరికి ఒక 5 మినిట్స్ అన్నా పిండి వేసిన తర్వాత అలా పెట్టడం వల్ల పిండి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని ఉంట లేకుండా ఇలా కర్రతో తిప్పుకోవాలి. దీంట్లోకి నేను రైస్ ఏం వేయలేదు, ఇవి సామలు వేసాను అన్నమాట. అంటే సంగటికి బియ్యం వేయచ్చు, అదే మిల్లెట్స్ కానీ ఏ మిల్లెట్స్ అయినా వేసి ఇలా సంగటి చేసుకుంటే